సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఇందిరా మహిళా శక్తి అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ఉపన్యాసంలో సంగారెడ్డి జిల్లా మహిళలను స్కై వారియర్స్ గా గుర్తించడం చాలా ప్రోత్సాహంగా ఉందన్నారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 33 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా అందులో 28 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన డ్రైవింగ్ మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎయిర్పోర్టుల్లో, కంపెనీలలో, సర్వీస్ టాక్సీలలో, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ మహిళా అభివృద్ధి సంస్థను ఆదేశించారు. డ్రోన్ శిక్షణ పొందిన మహిళలకు మహిళా గ్రూపుల్లో సబ్సిడీ పైన డ్రోన్ అందించే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పీడీ డిఆర్డీఏ జ్యోతి, అదనపు డిఆర్డీఏ జంగారెడ్డి, అధికారులు, డిఆర్డీఏ సిబ్బంది, ఎస్హెచ్జి గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. వెహికల్ ద్వారానే వెళ్తుంది, మోసుకొని పోవడం కష్టం. డ్రైవింగ్ ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఇచ్చినాం కదా, ఫోన్ ఇస్తున్నారు. డిఆర్డీఓ లేదు. ఎన్ని కేటగిరీలో ఉంటుంది, అది ఎన్ని కేటగిరీస్ ఉంటుంది, ఎన్ని జోన్లలో వాడతారనే చెప్పారు మేడం. అయితే డ్రోన్ 3 జోన్స్లలో ఉంటుంది మేడం. ఒక రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్స్, అసెంబ్లీస్ అటువంటి ప్లేస్లలో వాడచ్చు మేడం దాన్ని. ఇంకొకటి ఎల్లో జోన్, అది ఎక్కడన్నా ర్యాలీ తీసినప్పుడు పోలీస్ పర్మిషన్ తోని వాడచ్చు మేడం. ఇంకొకటి ఏంటి అది ఉండదు మేడం, ఎందుకంటే అది గ్రూప్ తో పాటు చేయాలనుకుంటున్నారా? నేనైతే మా దగ్గర ఫీల్డ్ క్రాప్ ఎక్కువ వరి పండుతుంది మేడం అన్నాసాగర్ లో. రైతులకు దాన్ని మోటివేట్ చేసి మీరే వాడాలనుకుంటున్నాం మేడం. నేను డ్రోన్ వాడాలనుకుంటున్నాను. డ్రోన్ తో అగ్రికల్చర్ ట్రైనింగ్ పొందిన ముందు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా డిఆర్డీఓ అండ్ మా టీం అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండు విషయాలు, ఒకటి గౌరవ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు, అందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవ ప్రధానమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాలో మన మహిళలు చేపడుతున్న డ్రోన్ శిక్షణ గురించి, డ్రోన్ ఆపరేషన్స్ గురించి అభినందించడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఎంతో సో ఇప్పుడు ఒకసారి ఇందిరా మహిళా శక్తి కింద మనం చేపట్టిన కార్యక్రమాలు, దాని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందన్నది ఒకసారి సమీక్ష నిర్వహిస్తాను. ముందుగా డ్రైవింగ్ సంబంధించి ఈ 3 మహిళలకు మనము డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చాము. దీంట్లో మరి 28 మందికి పర్మనెంట్ ప్లేస్, ఇంకా 5 మంది బ్యాలెన్స్. ఈ 5 మంది స్టేటస్ ఏంటంటే 28 మెంబర్స్ ఎవరికైతే పర్మనెంట్ లైసెన్స్ వచ్చిందో వీళ్ళ స్టేటస్ ఏంటి? 28 డిపార్ట్మెంట్ ద్వారా మహిళలు కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా మనకు ముందుకు వచ్చారు. చాలా ఎంతూజియాజం కూడా వాళ్ళు చూపిస్తున్నారు. కంపల్సరీ వాళ్ళకి మనము ఈ డ్రోన్స్ అనేది గ్రౌండింగ్ చేయాలి. సో బోత్ సర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్కీమ్స్ కింద ఇమీడియట్ గా గ్రౌండింగ్ కి మనము వెళ్ళిపోవాలి. అలానే బ్రిక్ మేకింగ్ యూనిట్స్ కూడా మనము ఇన్నోవేటివ్ గా ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాము. ఈ బ్రిక్ మేకింగ్ యూనిట్స్ అన్ని కూడా 26 ఇప్పుడు రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా మనము గ్రౌండ్ చేయాలి. ఎన్ఏసీ వాళ్ళు కూడా నెసరీ సపోర్ట్ ఇవ్వాలి. దాంతోపాటు డ్రైవింగ్ కూడా ఆర్సీటీ ద్వారా 3 వీలర్ ఆటోస్ కి డ్రైవింగ్ త్వరగా స్టార్ట్ అయ్యే విధంగా చూడండి. ఈ 4 వీలర్ డ్రైవింగ్ చేసే వారికి మాత్రం మనం హ్యాండ్ హోల్డింగ్ అంత ప్రాపర్ గా ఇచ్చినట్టు నాకు కనపడట్లేదు. ఒకసారి అందరినీ కూడా మీటింగ్ పిలిచి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ట్యాక్స్ లో కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. అంత ఎక్కువ లోన్ ఇచ్చిన వాళ్ళు రీపేమెంట్ చేయడం అంతా ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ ఒక 6 మంత్స్ వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేయమని మన కంపెనీస్ లో ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే విధంగా మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకటి పంపించాను. హెచ్ఎం క్యాబ్స్ కావాలంటే ఆయన్ని కూడా ఒకసారి పిలిపించి నాతో మాట్లాడించండి. హౌ వీ కెన్ సపోర్ట్ దిస్ 4 వీలర్ డ్రైవింగ్ విమెన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ.